హాయ్ అండి. ఇది చూసారా బహిరూపి రైస్. మనం చెప్పుకున్నాం కదా కృష్ణదేవరాయ కాలంలో వాళ్ళ సైన్యానికి పెట్టేవాళ్ళు, ఎందుకంటే దీంట్లో అంత బలం ఉంటుంది అని చెప్పేసి. అది మనం పొలంలో వేసినప్పుడు నేను చూపించాను కదా. ఇప్పుడు మనకి ధాన్యం వచ్చేసింది. ఇంకొక నెల రోజులు ఆగితే మనకి చక్కగా చేతికి పంట వస్తుంది. ఈ ధాన్యం చూపిద్దామని ఇక్కడికి తీసుకొచ్చింది. చూడండి ఈ మొక్కలు చూడండి ఎలా ఉందో ఈ ధాన్యం. దీనిలో ఫైబర్ చాలా ఎక్కువగా ఉంటుందండి, అండ్ షుగర్ కంటెంట్ కూడా బాగా తక్కువగా ఉంటుంది. కాబట్టి మనము డైలీ తినడానికి ఈ బహురూపి రైస్ని సబ్స్టిట్యూట్గా వాడుకోవచ్చు అని చెప్పుకున్నాం కదా. అదేనండి మనకి ఇప్పుడు 1 monthలో బై హ్యాండ్కి వచ్చేస్తుంది. ఇంకో 1 monthలో నేను మీకు ధాన్యం కూడా చూపించేస్తాను.